गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तम् उपास्महे। शारदा शारदम्भोजमदनावदनं भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। इतडोकटे सर्वेश्वरो इतडोकटे सर्वेश्वरो इतडोकटे सर्वेश्वरो सीताकमलाक्षु सीताकमलाक्षु श्री वेंकटेश्वरो इतडोकटे सर्वेश्वरो सीताकमलाक्षु श्री वेंकटेश्वरो इतडोकटे सर्वेश्वरो सीताकमलाक्षु श्री वेंकटेश्वरो इतडोकटे పరమయోగులకు భావనిధానము పరమయోగులకు భావనిధానము అలయ ఇంద్రాదుల ఐశ్వర్యము పరమయోగులకు భావనిధానము అలయ ఇంద్రాదుల ఐశ్వర్యము తగిలిన మునులకు
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. భక్త మహాశయులందరికీ అనేకమైనటువంటి నమస్కారాలతో ఈ రోజున చాలా సుదినం. జ్యేష్ఠ మాసంలో నారాయణుడై ఉంటాడు. నారములు అంటే జలాలు. ఇంకా మనకు వర్షాకాలం ప్రారంభము. ఇది పైగా క్రోధినామ సంవత్సరం. కోపం వస్తుంటుందట ఎందుకో మరి మాట్లాడితే. ఆ క్రోధినామ సంవత్సరం ప్రభావం మన మీద అలా ఉంటుందట. ఆ క్రోధినామ సంవత్సరం అనేటువంటిది కలహాలను, క్రోధాన్ని, ఆవేశాన్ని తెస్తూ ఉంటుందిట. దాన్నంతటినీ కూడా అణచివేయాలి అంటే వెంకటేశ్వరుడి యొక్క శ్రీపాదాలను ఆశ్రయించడమే మనకు కర్తవ్యం. అందువల్ల స్వామివారికి యొక్క అనుగ్రహం కోసమని జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు తిరుమలలో. ఈ రోజున నా భాగ్యం పండి ఈ వుడ్లాండ్స్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అద్భుతమైనటువంటి ఈ ఆలయంలో, ఈ దేవస్థానంలో ముందుగా ట్రస్ట్ బోర్డు వారందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధర్మకర్తలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ఈ దేవాలయానికి పరిచయం చేసి ఇక్కడ కథాగానం చేసేటువంటి అవకాశం కలిగించారు. ఈ ఆలయంలో నాకు ముందుగా పరిచయం ఉన్నటువంటి వారు ఒక్కరు మన వేదాల కుటుంబం వారైనటువంటి శ్రీ శ్రీనివాసాచార్య. నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత గొప్ప సంస్థానంలో ఇంతమంది ధర్మకర్తలు ఈ గొప్ప ఆలయంలో శ్రీనివాస కళ్యాణం హరికథాగానం నేను ఈరోజు చేసే భాగ్యం కల్పించారు. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 years సర్వీస్ చేశా. హరికథ ఆర్టిస్ట్గా, హరికథ కళాకారిణిగా. నా గురుకులము రాజమండ్రి దగ్గర ఉన్న కపిలేశ్వరపురం. మా వివరాలన్నీ మీకు తెలియజేసి ఉంటారు. ఈ చిన్నారులిద్దరికీ కూడా మను వైలట్ పైన, మృదంగం అబ్బాయి దత్తముళ్ళపూడి, వీళ్ళిద్దరికీ కాదు ముందర వీళ్ళ పేరెంట్స్కి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళ సంగీత విద్య కోసమని వాళ్ళ జీవితాలనే వీళ్ళ సంగీతంతో, వీళ్ళ సంగీతమే వారి లైఫ్ అన్నమాట. అటువంటి వీళ్ళ తల్లిదండ్రులకు, వీరికి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలస్యం చేయకుండా అర్చక స్వాములు ఆచార్య ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అన్నారు. అందువల్ల ఆచార్యులందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సాన్నిధ్యంలో రేపటి రోజున అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణం మీరు చేసుకోబోతున్నారు. ఈ రోజున శ్రీనివాస కళ్యాణం కథ మొత్తము కథ అంతా కూడా తెలుగులోనే ఉంటుంది. కానీ ఏమిటంటే ఇక్కడ చక్కగా కన్నడ భక్తులందరూ కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి వారికి. అలాగే మన ఎంతో గొప్పదైన తమిళ భాషలో ఉన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. అలాగే అనేక మంది ఉత్తరాది భక్తులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రీతిగా మంచి పురంధరదాస కీర్తనలు, తెలుగులో అన్నమాచార్య కీర్తనలు, తమిళంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి పాట, ఆ పైన ఈ హిందీలో మీరాదేవి యొక్క, కబీర్ దాస్ గారి యొక్క భజనలను కొంచెం రుచి చూపించి మీకు ఈ రోజున వెంకటేశ్వర అనుగ్రహాన్ని, శ్రీనివాస కళ్యాణం మనం విందాము. మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ గోవిందనామస్మరణం చేద్దాము. జై శ్రీమద్ రమారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ధాత్రీ రమణ గోవింద. శ్రీనివాస కళ్యాణ చరిత్రము శ్రీకరము శ్రీనివాస కళ్యాణ చరిత్రము శ్రీకరము జనులారా శ్రీనివాస కళ్యాణ చరిత్రము
శ్రీనివాసుడా పద్మావతి శ్రీనివాసుడా పద్మావతి శ్రీనివాసుడా పద్మావతి చేతోమున వెంటాడిన సకల సంపదాకరము సుభగ సాధు సజ్జనమదర్శి గురువులు మహానుభావులు వడ్లమాని నరసింహదాసు గారు, రాజశేఖరుని లక్ష్మీపతిరావు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని కదా. అటువంటి నా గురువుల పాదాలకు నమస్కారం చేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీనివాసుని కళ్యాణం పద్మావతి అమ్మవారితో ఈ కళ్యాణ చరిత్రని ఈరోజు వినడం. ఎవరైనా ఉన్నారంటే పెద్దలు నమస్కారం చేసుకోండి. స్వామివారికి వివాహం కావలసినటువంటి కన్యామణులు కానీ అమ్మాయిలు కానీ వివాహం కావలసిన అబ్బాయిలు ఉన్నా సరే ఈ శ్రీనివాస కళ్యాణాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ విన్నారంటే రేపటి రోజున శ్రీనివాస కళ్యాణం కూడా ఇక్కడ జరగబోతోంది కదమ్మా. అందువల్ల ఆ కళ్యాణాన్ని చూడడము, ఈ కళ్యాణాన్ని వినడం తప్పనిసరిగా చక్కగా నూతన వధూవరులై లక్షణమైనటువంటి సంబంధాలు కుదిరి మంచి వివాహితులు అవుతారు, సందేహమే లేదు. శ్రీనివాస కళ్యాణం ఫలశ్రుతిని చెప్పారు. కలియుగంలో శ్రీనివాస కళ్యాణాన్ని వినడము ఏ గ్రహ దోషాలున్నా దూరం చేస్తుంది. ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ దోషమే ఉన్న దూరం చేస్తుంది. సకల సంపదలను ప్రసాదిస్తుంది, సర్వ శుభాలను కలగజేస్తుంది. వెంకటేశ్వరుడి యొక్క కళ్యాణ చరిత్ర కుటుంబానికి వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి శ్రీనివాస కళ్యాణం. అందువల్ల ఎవరైతే ఉన్నారో భక్తులందరూ ఒక్కసారి ఏడుకొండల స్వామి వారికి నమస్కారం చేయండి. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కుల వాడ నాథరక్షక గోవింద, ప్రహ్లాద వరద గోవింద. సర్వేశ్వరుడిగినటువంటి శ్రీనివాసుడి యొక్క కళ్యాణ కథ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. 14 లోకాలు ఉన్నాయి మనకి. ఏ లోకంలోనూ ఈ స్వామి వెళ్ళి అవతరించలేదు వెంకటేశ్వరుడిగా. ఇంతకన్నా అందమైన సుందరమైన లోకాలు ఉన్నాయి, కానీ భూలోకాన్ని మాత్రమే ఆయన ఎంచుకున్నాడు. అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి వైకుంఠం ఉంది, దాని మీద విరక్తి వచ్చేసినట్టు స్వామి. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయతే నమః. వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి వచ్చాట ఆయన కలియుగంలో మన కోసమని స్వామి. ఆ స్వామి లక్ష్మీప్రదుడు కావాలి కాబట్టి అమ్మవారిని ముందుగా భూలోకానికి పంపించి మహాలక్ష్మి అమ్మవారిని, ఆమె అంశగా పద్మావతి అమ్మవారు జన్మించగా ఇద్దరు అమ్మలతో కలిపి పద్మావతిని పెంట్లాడి లక్ష్మీదేవితో సహా కలియుగంలో మనలందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. అందువల్ల పెద్దలారా, శ్రీనివాస కళ్యాణ కథ ప్రారంభము. కలియుగం ప్రారంభమైంది. అవిద్య, అజ్ఞానము, అహంకారము, అనారోగ్యము, దారిద్ర్యము, ఇంకా మోసము, క్రూరత్వము, దుర్మార్గము, ఎన్నో లక్షణాలు వచ్చేసాయి. సప్త మహర్షులందరూ చాలా భయపడ్డారు. అందువల్ల లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం చెయ్యాలి అనుకున్నారు. అలా యజ్ఞం చెయ్యాలి అనుకుని వాళ్ళు సంకల్పం చేసిన తర్వాత యజ్ఞాన్ని ఎవరికి ధారపోయాలి? ఇప్పటికే 9 అవతారాలు ఎత్తున్నాడు మహానుభావుడు. ఎవరు? నారాయణుల వారు. నారాయణాన్ని ఇంకా ఆయన ఏం బాధపడతాం పాపం. ఇంకా బ్రహ్మగారికి ధారమయ్యాలా? ఆయన సృష్టి చేయమంటే చేస్తాడు, కానీ ఇలాంటి అవతారాలు ఎత్తమంటే ఆయన వల్ల కాదు. ఎవరు చేసే పని వాళ్ళే చెయ్యాలి. పోనీ పరమేశ్వరుని ఏమైనా ఆయన ఇక్కడ రమ్మంటామా? అంతసేపు ఆయన ఉండలేడు భూలోకంలో, కలియుగాంతం దాకా ఉంటారు.
పరమేశ్వరుడు ఉండలేడు. అసలు ఎవరికి ఈ కలియుగంలో ఆదుకునే దైవం ఎవరున్నారు? ఈ కలియుగంలో మానవులను రక్షించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? అభయమూర్తిగా ఉండాలి. ఓన్లీ స్టాండింగ్ జాబ్ అనమాట. ఎక్కడ కూర్చునేటువంటి అవకాశం లేదు స్వామి, ఇలాగే ఉండాలి పాపం స్వామి. కలియుగం ప్రారంభంలో వచ్చాడండి మహానుభావుడు మన కోసమని, ఎప్పటి వరకు నిలబెట్టే పూజిస్తున్నాం, ఎక్కడ ఆయన కూర్చొనివ్వడం లేదు పాపం ఆ స్వామిని. అందువల్ల అటువంటి దైవం ఎవరున్నారని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మహతి వీణా గాన విశారదుడు ఎవరండి? నారదుడు. ఆయన నారాయణ నామ సంకీర్తన చేస్తూ వస్తున్నారట. అద్భుతమైన అన్నమాచార్య సంకీర్తన మీకు ఎవరికైనా వస్తే నాతో కలిపి పాడండి. సంగీతం రాదని ఏమనుకోవద్దు సుమా, రాకపోయినా పర్వాలేదు, ఆ స్వామి ఎంత భక్తి ఉంటే చాలు. నారాయణతే నమో నారద సనోత నమో నమో నారాయణతే నమో నమో నారద సనోత నమో నమో నారాయణతే నమో నమో నారద సనోత నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజ నామ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన గరుడ గమన పంకజ నామ పరమ పురుష భవపాద విభాజన పరమ పురుష భవపాద విభాజన పరమ పురుష భవపాద విభాజన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ నమో నమో నారద సనోత నమో నమో నారాయణ నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ జై శ్రీమద్రమారమణ గోవింద ఏడు కడలవాడ వెంకటరమణ గోవింద. నారదుల వారు వచ్చారు. ఏమయ్యా విచారంగా ఉన్నారు వీరందరూ? లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్నారు స్వామి. యజ్ఞ ఫలాన్ని ఎవరు అందుకుంటారు? బ్రహ్మగారా, కైలాసాధిపతి పరమేశ్వరుడా, లేక విష్ణుమూర్తి గారా, దేవేంద్రుడా? ఏం విచారించకండి, అన్నింటికీ సమాధానం చెప్పేందుకు ఓ మహానుభావుడు ఉన్నాడు మీలో. స్వామి ఎవరు స్వామి? భృగు మహర్షుల వారు. ఆయనను పిలిపించండి అన్నాడు. ఆయన అన్నాడు, నన్ను ఎగ్జామినర్గా పంపిస్తే పెడతా, లేకపోతే వెళ్ళను 3 లోకాలకి అన్నాడు. అదేమిటయ్యా 3 లోకాలు అంటున్నావు? అవును, త్రిలోకములు చాలా గొప్పవి, త్రిమూర్తులు గొప్పవారు. ఇంకెవరు కూడా కలియుగంలో ఉండలేరు ఈ భూలోకంలో. ఈ లోకంలో ఈ మానవులను ఈ కలియుగంలో రక్షించాలి అంటే ఆ ముగ్గురు బ్రహ్మ, విష్ణు లేక మహేశ్వరుడు.
వాళ్ళ ముగ్గురిలో ఒక్క గుణం మాత్రమే గొప్పది, వాళ్ళు మాత్రమే భూలోకంలో రాగలరు. ఏమిటయ్యా గుణము? రాజస గుణమా? కాదు. తామస గుణమా? కాదు. శుద్ధ సత్వగుణం ఎవరైతే ఉంటుందో క్షమ కావాలి కలియుగంలో. దేవుడికి కూడా చాలా పరీక్షలు ఉంటాయి, అందువల్ల చాలా ఓర్పు కావాలి పాపం ఆయనకు కూడా. అందువల్ల సాత్విక గుణంతో ఉండేటువంటి వారైతేనే కలియుగంలో ప్రత్యక్ష దైవమై సకల మానవుల కళ్యాణానికై స్వామి వారు అనుగ్రహిస్తారు. అందువల్ల సత్వగుణం ఎవరికిందో నేను త్రిలోకాలకు వెళ్ళి ఇప్పుడే పరీక్ష చేసి వస్తానన్నారు. స్వామి, మీకు అసలే ముక్కు మీద కోపం ఉంటుంది, భృగువు గారు అంటే కోపానికి రూపం, అందువల్ల కొంచెం కోపం లేకుండా వెళ్ళండి స్వామి. నాకు కోపం అంటారా? మహానుభావం తెలిసింది, బాగా కోపం ఉంటుంది కానీ అందువల్ల జాగ్రత్తగా వెళ్ళిరండి స్వామి. ఆయన అంత